వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. కుదిరితే ఎప్పుడూ కూడా ఒకరి సంతోషానికి కారణం అవ్వాలి తల్లి, కానీ ఒకరి కన్నీటికి ఎప్పుడూ కూడా కారణం కావద్దు. ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది. ఈ ప్రపంచంలో ఏది నిజమైన ఐశ్వర్యం తల్లి? దేనికోసం పరుగులు తీస్తున్నారు? ఎక్కడ పోతుందో అని లాకర్లతో భయంతో దాచుకునే సంపద ఐశ్వర్యమా, లేక ఎప్పుడూ మనతోనే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా? ఐశ్వర్యం అంటే నోట్ల కట్లో లాకర్స్లోని తులాల బంగారాలు కాదు. ఇంటి గడపల్లో ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం. ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఎంతో ఐశ్వర్యం. ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఎంతో గొప్ప ఐశ్వర్యం. అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం. పచ్చటి చెట్లు, పంట పొలాలు ఐశ్వర్యం. వెచ్చటి సూర్యుడు ఐశ్వర్యం. పౌర్ణమి నాడు జాబిల్లి ఐశ్వర్యం. మన చుట్టూ ఉన్న స్వచ్ఛమైన పంచభూతాలు ఐశ్వర్యం. పాల బుగ్గల చిన్నారి యొక్క నవ్వు ఐశ్వర్యం. ప్రకృతి అందం ఐశ్వర్యం. పెదాల మీద చెరగని చిరునవ్వు ఐశ్వర్యం. తోటివారికి కీడు తలపెట్టని అందరి మంచిని కోరుకునే మంచి మనసు ఐశ్వర్యం. అవసరంలో ఆదరించి ప్రాణ స్నేహితుడు ఉండటం ఐశ్వర్యం. బిడ్డలకొచ్చే మంచి విద్యాబుద్ధులు ఐశ్వర్యం. అనుకూలవతి అయిన భార్య ఉండటం ఐశ్వర్యం. ప్రేమించి అర్థం చేసుకునే భర్త పొందటం ఐశ్వర్యం. ఒత్తిడి లేని ప్రశాంత గృహ వాతావరణం ఐశ్వర్యం. భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యం ఎంతో ఐశ్వర్యం. చాలామంది కన్నా మెరుగ్గానే ఉన్నామనుకునే సంతృప్తి ఐశ్వర్యం కదా. వృద్ధాప్య దశలో అన్నం పెట్టి ప్రేమతో పలకరించి బిడ్డలు ఐశ్వర్యం. అన్నిటికీ మించి అన్ని వేళలా ఆ భగవంతుడు గుర్తుకు రావటం ఎంతో గొప్ప ఐశ్వర్యం తల్లి. వీటిని మించిన ఐశ్వర్యం ఈ ప్రపంచంలో ఏదీ లేదు కదా. మరి దేని గురించి ప్రతి ఒక్కరూ ఇంత ఆవేదన పడుతూ ఉన్నారు? నిజమైన ఐశ్వర్యాన్ని గుర్తించలేక బాధపడుతున్నారు. మీకున్న అసలు నేత్రాలతో కాకుండా జ్ఞాన నేత్రాలతో దర్శించండి తల్లి. అంతా ఐశ్వర్యంగానే కనిపిస్తుంది. ఈ ప్రపంచం, ఈ ప్రకృతి అంతా ఐశ్వర్యమే. ప్రతి ఒక్కరూ కూడా ఎలా జీవించాలి ఈ ప్రపంచంలో అంటే తేనెటీగలా జీవించాలి. ఎందుకు అలా అన్నానంటే వేప చెట్టులో అంతా చేదే. ఈ దోషాన్ని విస్మరించి తేనెటీగ వేప పువ్వులో ఉన్న తేనెను మాత్రమే గ్రహిస్తుంది. అలాగే ప్రతి మనిషిలో మంచి ఉంటుంది. అది గ్రహించే అంతటి ఉదార స్వభావం కలవాడికి ప్రపంచం మొత్తం స్వకుటుంబమే. మరలా ఇంకొక మాట, జీవితంలో గెలవటానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకు పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోవటం వలన చెడు కౌరవుల వైపు నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులను సమయాన్ని బట్టి నడుచుకోవాలి. జీవితంలో రోజు ఎందరో వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. మనకి పరిచయం అయిన వ్యక్తులది ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం, భిన్న విభిన్న అభిప్రాయాలు. అందరూ ఒకేలా ఉంటారు అనుకోవటం, మనం అనుకున్నట్లే ఉండాలి అనుకోవటం, అందరికీ మనం ఒకేలా అర్థమయ్యాము అనుకోవటం మన మూర్ఖత్వం అవుతుంది. పరిచయమైన వారి మనసులో మనం ఒక సామాన్య వ్యక్తులం, అర్థం చేసుకున్న వారి మనసులో మనం ఒక అద్భుతమైన వ్యక్తులం. అదే అసూయపడే వారి యొక్క మనసులో మనం ఒక పొగరుబోతు వ్యక్తులం. మోసగించే వారి మనసులో మనం ఒక అమాయక వ్యక్తులం. అర్థం చేసుకోలేని వారి మనసులో మనం లోకంలోనే పొగరుబోతులం. మనల్ని ప్రేమించే వారికి మనమే ప్రపంచం. మన అభిప్రాయాలు వెళ్ళబుచ్చే సమయాన ఏకీభవించలేని మనసుకి మనం మొండివాళ్ళం. చూసేరా ఎలా ఉంటాయో అభిప్రాయాలు. ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం. ఒక్కొక్కరి దృష్టికి మనం
ఒక్కోలా కనపడతాం. అందుకే ఎవరి కోసమో మనం మారాలని లేదు, మనం మనలానే బ్రతకాలి. చక్కగా భగవంతుడు మెచ్చేలా, ఆయన యొక్క ఆశీస్సులు మన జీవితంలో ఉండేలా, నిజాయితీ, క్రమశిక్షణ, తప్పు చెయ్యని మంచి మనసు, మోసపు ఆలోచనలు లేని మంచి గుణంతో అందరూ మనవాళ్లే, ఆ పరమాత్మ బిడ్డలమే అనే ఉదార స్వభావం కలిగి ప్రతిక్షణం ఆనందంగా బ్రతకాలి. ఆ తండ్రి పరమాత్మ పాదాల యొక్క చెంతకు చేరే వరకు మనమందరం కూడా సంతోషంగా ఉంటూ ఇతరుల యొక్క సంతోషానికి కారణమవుతూ ఆనందంగా జీవించాలి. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.